2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా భక్తులతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా నిర్వహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గోదావరి పుష్కరాల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరి 23న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి కొనసాగింపుగానే జిల్లా స్థాయి సమీక్షను నిర్వహించినట్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ, పర్యాటక, ఇరిగేషన్, విద్యుత్, ఆర్&బి, పంచాయతీ రాజ్ శాఖలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి అధికారులు, హెచ్ఓడీలతో కలిసి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలిపారు. ఎస్వీడీ నరసింహ కిషోర్, కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్సీ సోము వీరాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు, పత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఆర్డీఓలు కె భాస్కర్ రెడ్డి, ఇన్ఛార్జ్ రాణి సుష్మిత, కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అన్ని ఘాట్లు కూడా ఇంపార్టెంట్. ఏ ఘాట్లో స్నానం చేసినా కూడా ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరిగింది. మొన్న జనవరి 23వ తారీఖున విజయవాడలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా జరిగింది. దానికి అనుసంధానంగా ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా మనం పుష్కరాలకి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయి చర్చ జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్పీ గారు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తంగా నిర్ణయించింది ఏంటంటే నెక్స్ట్ జరిగేటువంటి మీటింగు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అఫీషియల్స్తో పాటు ముందుగా హెచ్ఓడీస్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి హెచ్ఓడీస్తో కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని తద్వారా పూర్తి స్థాయిలో ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పక్కా ప్లానింగ్ ఏంటనేది తీసుకుని దానితో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా పుష్కరాలని ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాటిని నిర్వహించడం ఎలాగనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ శాఖ, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పొలిటీషియన్స్ అందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా ముందుకు ఎలా తీసుకెళ్లాలనేటువంటిది, ఎక్కడెక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించాలనేది, ఎక్కడ టెంపుల్స్కి ఒక